హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఆనపకాయ పప్పు కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. దానికోసం అయితే ఒక ఆనపకాయలో సగం ముక్కని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి, కట్ చేసుకున్నాను. ఇంకా దానికి ఒక 3 టమాటా పళ్ళు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా దానికోసం పోపు కోసం ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఇంకా అసలైందండి ఇది పప్పు, రిచ్ ప్రోటీన్. ఇలా కనుక మనం అప్పుడప్పుడు కూరలు చేసుకొని తింటే మన హెల్త్కి మంచిది. మన బాడీలో ఈ ఆనపకాయల వల్ల వాటర్ చేరుతుందండి, దీంట్లో ఎక్కువ వాటర్ ఉంటుందని అంటారు. ఇంకా ఈ పప్పులో రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది హెల్త్కి. ఇంకా దీంట్లో ఉప్పు కారం ఉండాలి కదా, పసుపు, సాల్ట్, కారం కూరకు సరిపడంత వేసుకోవాలి. మనకి ఎంత నచ్చి కారం ఒకరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. అలాగే సాల్ట్ అయితే తక్కువగా ఉంటేనే బాగుంటుంది, మనకి బీపీ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి అది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి, కడాయి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇవైతే మీకు చూపించలేదు కదండి, ఆవాలు కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా జీలకర్ర. ఇప్పుడైతే మనం ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కోసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ చూడండి. ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా దూరంగా ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్గా వచ్చి వేగిపోయింది, మొత్తం తాలింపంతా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పప్పు వేసుకుంది. మీకు డౌట్ రావచ్చు, పప్పు నానబెట్టుకుని వేస్తారు కదా, ఇలా వేసిస్తుంది డైరెక్ట్గా. కానీ ఇలా వేసినా మనకి, ఎందుకంటే ఆనపకాయ వాటర్ కర్రీ కదండి, ఈజీగా ఉడికిపోతుంది. పప్పు మెత్తగా మీకు చూపిస్తాను ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇలా ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోనండి. ఇది ఫ్రై అయితే దీని టేస్ట్ వేరే లెవెల్ అనమాట. పప్పు కూడా వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం ఆనపకాయ ముక్కలను అయితే వేసేసుకున్నాం ఇందులో. పెట్టి ఉంచితే చక్కగా ఉడికిపోతాయండి ఆనపకాయ ముక్కలు. ఇంకా పప్పు కూడా తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం మూత పెట్టేసుకున్నాం, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇప్పుడైతే ఇది సిమ్లో పెట్టాం కాబట్టి ఇది అలా వేగుతుందండి. కాసేపు అంటే ఒక 10 minutes మూత పెట్టుకుందాం. మీకు చూపిస్తాను, వాటర్ కూడా పైకి తేలుతాయి. ఇప్పుడు మూత తీసుకుందాం. మీకు చెప్పాను కదా వాటర్ అయితే వస్తుందని, చూడండి చక్కగా. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులో మనం టమాటాలు యాడ్ చేసుకుని, టమాటా ముక్కల కోసం కూడా వీటిని అయితే యాడ్ చేసుకుని మరి కాసేపు ఒక 5 minutes మూత పెట్టుకుందాం. అవి కూడా మగ్గాలి కదా.
మూత పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఈ కూర బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అది వేసుకున్నాం. కొద్దిగా పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇది మొత్తం కలిపేసి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. పప్పు మెత్తగా ఉడకాలి కదండి, అందుకు వాటర్ అయితే గ్లాసు వాటర్ వేసుకున్నాం, పెద్ద గ్లాసులు. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేస్తే చక్కగా ఉడికిపోతుందండి. మనకి ఆనపకాయ పప్పు రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. చూసారా, ఆనపకాయ పప్పు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే. మీకు కూడా ఇలాగే చేసుకోవాలంటే తప్పకుండా నా వీడియో చూడండి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం ఏం చేసుకోవాలన్నా అది వెరీ సింపుల్ అండి. అంటే మనకి చేయగలిగే ఉత్సాహం అయితే ఉండాలి. అంటే మనసు పెట్టి చేయాలి, ఏదైనా చక్కగా వచ్చేస్తుంది. ఒక వంట కానీ చేసామంటే దానిపైన అయితే మనసు పెట్టి చేయాలండి, అది టేస్ట్గా రావాలంటే. ఆనపకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆనపకాయలో వాటర్ ఉంటాయి కదా, ఇది చాలా మంచిదండి మన హెల్త్కి. పప్పు ఇంకా రిచ్ ప్రోటీన్ కదా, ఇలా మనం చేసుకొని తిన్నామంటే మన హెల్త్కి మంచిది మెయిన్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియో తప్పకుండా చూడండి. ఎలా చేశానో అలా చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.